of thinking. There are 6 types of thinking ఉన్నాయి. See, as the thoughts, so the man అని స్వామి చిన్మయానంద ఒక గ్రేట్ స్పిరిచువల్ టీచర్ అన్నమాట. ఆయన చెప్పారు ఏంటి, యాజ్ ద థాట్స్ సో ద మ్యాన్. మనిషి ఆలోచన ఎలా ఉండిద్దో అలాగే మనిషి ఉంటాడు అనమాట. క్యాన్ వి చూస్ అవర్ థాట్స్? మనం మన థాట్స్ ని చూస్ చేయగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్ టు చూస్ ద వే వి థింక్? మనం ఎలా ఆలోచించాలి, ఏ దారిలో ఏ మార్గంలో ఆలోచించాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోగలుగుతామా? ఇన్ ఆర్డర్ టు చూస్ వి రిక్వైర్ ఆప్షన్స్ ఫస్ట్. చూస్ చేయాలంటే ఆప్షన్స్ కావాలి. థింక్ చేయడంలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ అన్నమాట. సపోజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ స్కూల్ ఇన్ ద విలేజ్, ఈస్ దెర్ అన్ ఆప్షన్ టు చూస్? నో. ఇఫ్ నౌ దెర్ ఆర్ మెనీ స్కూల్స్ ఇన్ ద విలేజ్, వన్ కెన్ ఎక్సర్సైజ్ చాయిస్. అంటే ఒక్క స్కూల్ ఉంటే ఎలా మనం ఏమి సెలెక్ట్ చేసుకోలేము, గతి లేక అదే స్కూల్కి వెళ్ళాలి. కానీ 10 స్కూల్ ఉంటే ఏదో ఒక స్కూల్ తీసుకోవచ్చుగా. ఇప్పుడు మెను బఫే సిస్టమ్, డిన్నర్కి వెళ్తారు, లంచ్కి వెళ్తారు, 10 ఆప్షన్స్ ఉంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆలోచన విధానాల్లో ఆప్షన్స్ ఉన్నాయా? చాయిస్ తీసుకోవడానికి ఉన్నాయా? ఆలోచించటమే లేదు. కరెక్ట్ అన్నట్టు. ద ప్రాబ్లమ్ ఈస్, ఇవన్నీ చాలా కొత్తది మనకి. ఏమనుకుంటామంటే ఆలోచించటంలో చాయిస్ ఏంటి, ఎన్ని టైప్ల ఆఫ్ ఆలోచనలు ఉంటాయి, అసలు ఆలోచించడానికి ఇంత ఆలోచించాలా, ఇంత ప్లాన్ చేసుకోవాలా? దట్ ఈస్ అ క్వశ్చన్. బట్ హానెస్ట్లీ స్పీకింగ్, ఓకే, ఆలోచన విధానాల్లో 6 విధానాలు అర్థశాస్త్రం నుంచి చెప్పేది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ త్రూ వన్ వెరీ ఇంపార్టెంట్. వన్ సెకండ్, జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే. సిమిలర్లీ వీ కెన్ చూస్ అవర్ థాట్స్. ఓకే, ఆలోచన విధానంలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ బై వన్. ఈరోజు నెక్స్ట్ 20 minutes ఎంత ఇద్దో చూద్దాను. ఓకే, 19 minutes we have. We'll speak about 19 minutes. Okay, so today we can choose our thoughts and the way we think. Definitely there are different ways of thinkings. అంటే మనకి చాలా విధానాలు ఉన్నాయి థింక్ చేయడానికి. డిఫరెంట్, చాలా అంటే 6 విధానాలు చెప్పినట్టు. అవర్ థాట్స్ కమ్ ర్యాండమ్లీ ఇన్ మైండ్. మన థాట్స్ నార్మల్గా చెప్తారు, ర్యాండమ్లో వస్తాయి, ఎలా పడితే అలా వస్తాయి అన్నమాట. ఒక మనిషికి ఒక రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. ఎన్ని థాట్స్ వస్తాయి? 60,000 థాట్స్ వస్తాయి. దోస్ ఆర్ కాల్డ్ థింకింగ్. ద మైండ్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్. ఎప్పటికీ థాట్స్ ఉండే ఉంటుంది. We require little effort to create thoughts. They just happen. In fact, it requires lot of effort to stop our thoughts. చిన్నగా ఏం ప్రయత్నం చేయకుండానే థాట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ థాట్స్ని ఆపాలంటే ఉంది కదా, అబ్బో సామిరంగా, యూ విల్ గెట్ సో మచ్, యూ హ్యావ్ టు పుట్ సో మచ్ ఎఫర్ట్. థాట్లో రావటం ఎంత ఈజీ అంటే ఏ థాట్ అయినా రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కానీ దాన్ని ఆపాలంటే చాలా 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 ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు 5 o'clock మనం డైలీ మెడిటేషన్కి వస్తాం. ఫస్ట్ 5 minutes విల్ జస్ట్ ఫీల్ ద ప్రెజెన్స్, ఫీల్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్, అవన్నీ ఫీల్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చి వి థ్యాంక్, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ 30 minutes ప్రాసెస్ ఉంటుంది మన మెడిటేషన్. దాని తర్వాత వాట్ వి డూ, వి సిట్ అండ్ discuss something which can construct us. Why do we do this activity? First hour of the day is the best hour of the day. మన జీవితంలో మన లెగ్సిన వెంటనే ఫస్ట్ 1 hour ఎలా ఉండిద్దో ఫుల్ డే అంత బాగుండిద్ది అనమాట. యూ డోంట్ నో ఇన్ మై లైఫ్. ఓకే, లాస్ట్ మేబీ 6 to 7 years ఐ గాట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. అప్పటి నుంచి నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే, 6 to 7 years ఎలా వెళ్ళిపోయిందో తెలియదు నాకు. I really don't know how 6 to 7 years went. So many things came in life, ups, downs, so many things happens. But nowhere this smile was lost. That is simply because I can hold and control my thoughts. ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాను, on the spot I can stop that thought. On the spot. How? That is very important. Okay. It requires a lot of effort to stop our thoughts. If thoughts go unchecked, it may be dangerous and even lead to loss of mental balance. అంటే థాట్స్ అనేది వస్తూ వెళ్తుంటాయి. మీరు దాన్ని చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేయకపోతే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతారు. సమ్ ఆఫ్ us హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. సో మెంటల్ బ్యాలెన్స్ లేదంటే ఇస్ నాట్ సంథింగ్ రాంగ్, ఒకలా ఉండడు అనమాట. మన బ్యాచ్ లో మనం మాట్లాడుకుందాం.
సో అలాగే ఇఫ్ యూ లుక్ అట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ పర్లేదు కదా, మీ పేర్లు తీసుకుంటే నో ప్రాబ్లం, రైట్? ఓకే. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు, Yes, sir. ఎందుకంటే ఈ ఏజ్ అనేది, టీనేజ్ అనేది మీకు ఏం చేయాలరా, ఎలా మనం నలుగురిని ఇంప్రెస్ చేయాలరా, ఎలా మనం మన అస్తిత్వాన్ని చూపించటం, మన ఎగ్జిస్టెన్స్ ని చూపించటం, అందరూ నన్ను అటెన్షన్ గెయినింగ్, మళ్ళీ హ్యాబిట్ ఫార్మింగ్ అంటాం. ఈ ఏజ్ లో కనుక మీరు మెంటల్ స్టెబిలిటీ తీసుకొస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి మిరాకిల్. యూ డోంట్. ఓకే. మెంటల్ స్టేజ్ ని, బ్యాలెన్స్ ని తీసుకురావాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు ఉన్న వాస్తవం సిచ్యుయేషన్ లో 99% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, దే డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ అకార్డింగ్ టు దలై లామా, అకార్డింగ్ టు ఆల్ ద స్పిరిచువల్ గురూస్, ఓకే, వాళ్ళు ఏమంటారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 8 ఏ చైల్డ్ హ్యాస్ టు బి టాట్ మెడిటేషన్. ఇఫ్ దాట్ హ్యాపన్స్ ఫర్ ద నెక్స్ట్ 30 years, ప్రతి ఒక్క చైల్డ్ 8 ఏళ్ళు క్రాస్ అయిన ఒక్కొక్క చైల్డ్ ని పట్టుకొని మెడిటేషన్ నేర్పించేయగలిగితే మనం ప్రపంచంలో శాంతి అనేది కనిపిస్తుంది అని శివగారు చెప్పలేదు, దళాయిలామ గారు చెప్పారనమాట. సో ఎంత చెప్పినా మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ వాళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక చిన్న విషయాన్ని గాలి కొట్లేస్తున్నారు. ఒక చిన్న అది ఎందుకు అలా వాళ్ళు దళాయిలామాల కింద పెద్దవాళ్ళ అర్థం కావట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, మార్క్స్ వస్తున్నాయా, ఓకే. ప్రపంచంలో మన పిల్ల బతికే ప్రపంచంలో చుట్టుముత్తు మీన్స్ పేదోళ్ళు ఉండొచ్చు, రిచ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అన్నం లేకపోవచ్చు, అన్నం ఉండొచ్చు. ఏం ఎదురు చూడాలి మనం? మన ప్రపంచం, మన బిడ్డ పెరిగే ప్రపంచంలో, మన కూతురు పెరిగే ప్రపంచంలో శాంతి ఉండాలి. నా బిడ్డ భూమికి వస్తుందంటే, యాక్చువల్ నేను ఏమంటానంటే, ఎవరైనా పెళ్లి చేసుకొని ఒక పిల్లలు కన్నడానికన్నా ముందే ఆలోచించాలి. ఆ బిడ్డ ఈ భూమికి వస్తే ఆ బిడ్డకి ఏమి ఇవ్వగలుగుతాను నేను, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతాను, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది దాంట్లో, ఎలా వాళ్ళని సంతోషంగా, సమృద్ధిగా, ఆరోగ్యంగా ఎలా బ్రతకడానికి నేను ఏం చేయాలి అని ఒక్క ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచించారనుకోండి, ద వరల్డ్ విల్ బి హెవెన్. బట్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ అన్ఫార్చునేట్లీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, నా ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ the process of controlling one's thought and calming one's meditation is called one's mind is called meditation. What is meditation? The process of controlling one's thoughts and calming one's mind is called meditation. ఏదో ఒక వ్యక్తి యొక్క మైండ్ ని, థాట్ ని కంట్రోల్ చేసే ప్రాసెస్, వాళ్ళని మైండ్ ని కామ్ గా పెట్టే ప్రాసెస్ ని మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ కాదు. ధ్యానం అంటే ఏదో పైనుంచి ఏదో దిగి వచ్చేది. ధ్యానం అంటే వెరీ సింపుల్, మన థాట్స్ ని కంట్రోల్ చేయటం, మన మైండ్ ని కామ్ గా, శాంతితో ఉంచటం అనమాట. ఫీలింగ్ అయిపోయింటారు. వన్స్ అవర్ మైండ్ ఈజ్ అండర్ కంట్రోల్, వీ కెన్ డూ వండర్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మన మైండ్ కంట్రోల్లో ఉంటే మనం చాలా వండర్స్, మిరాకల్స్ చేయొచ్చు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఎవరైనా ఏదైనా సాధించారంటే వాళ్ళు మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టే సాధించారు. మైండ్ కంట్రోల్ అంటే ఏంటి? కూర్చుంటాం, కూర్చునేప్పుడు ఏదేదో థాట్స్ వస్తుంటాయి, ఏడుపు వస్తుంటాయి, చిన్న చిన్న ఎమోషన్స్, నవ్వులు వస్తుంటాయి, వాడి గురించి ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు ఇందాక మన పవన్ మెడిటేషన్ లో కూర్చున్నాడు, మెడిటేషన్ వచ్చాడు, రిలాక్స్ అయ్యాడు, ఏం చేయాలి అర్థం కాలేదు వాడికి. కాసేపు అలాగే కూర్చొని సైలెన్స్ లో అబ్జర్వ్ చేద్దాం, నా బాడీలన్నీ ఒక్కొక్క పార్ట్ని టచ్ థ్యాంక్స్ చేద్దాం. గెటింగ్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్, గెటింగ్ ఏమంటారు, జస్ట్ మసాజింగ్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్ అండ్ సింగ్ వావ్ యూఆర్ సపోర్టింగ్ మీ వెరీ నైస్. ఎంత బాగుంది, యూఆర్ కనెక్టింగ్ టు యువర్ సెల్ఫ్. అది లేదు. టేక్ ఏ మొబైల్ ఫోన్, ఇమాజిన్ దిస్ ఏ మొబైల్ ఫోన్, టేక్ ఏ మొబైల్ ఫోన్, దిస్ ఈస్ ద లైఫ్ వీఆర్ లీడింగ్ అనమాట. ఓకే, సో యూ హ్యావ్ ఆప్షన్స్. వన్స్ ద మైండ్ ఈస్ కంట్రోల్డ్, మెడిటేషన్ చేసిన వెంటనే వాట్ యు డూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ యువర్ మెడిటేషన్, మీ మెడిటేషన్ కంప్లీట్ అయిన వెంటనే టేక్ ఎ వైట్ షీట్, సిట్ అండ్ రైట్ ద మోస్ట్, చాలా హైలో వచ్చిన థాట్, పాజిటివ్ థాట్ ని రాయండి. ఎన్ని థాట్స్, ఈవెన్ మెడిటేషన్ చేసేప్పుడు కూడా థాట్స్ వస్తుంటాయి, అర్థమవుతుంది. థాట్స్ వస్తుంటే దాంట్లో పాజిటివ్ థాట్స్ మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు, బికాస్ ద బాడీ ఈస్ కంప్లీట్లీ స్టేబుల్. నేను అందుకే చెప్తాను, మెడిటేషన్ అనేది నాట్ కూర్చోటం కాదు. ఇలా కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇలా ఉందనుకోండి, ఓకే, చెయ్యి కింద ఉంది కానీ పైన చూపిస్తున్నాను, ఇలా అనటం, లేకపోతే కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, దాంట్లో టక్ టక్ అనటం, బ్రేకింగ్ నకల్స్, ఓకే, ఇవన్నీ చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ యువర్ బాడీ is completely స్టేబుల్, లైక్ ఎ డెడ్ బాడీ. అలా ఉండాలి. ఎక్సెప్ట్ యువర్ బ్రీదింగ్ ఆర్గన్స్, ఎక్సెప్ట్ యువర్ ఐబాల్స్ మూమెంట్ కొంచెం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆలోచిస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా ఐబాల్స్ తిరుగుతుంటాయి. సో ద ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత స్టేబుల్ గా ఉంటారో, అయిన తర్వాత, మెడిటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ 1 గంట మీరు ఏం చేస్తారో, దాట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీ బాడీ స్టేబుల్ గా పెట్టుకోకుండా మీరు 10 గంటలు కూర్చోండి, ఇలా ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోవాలంటే ఎలా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ నేను కూర్చున్నాను అనుకో, ఇలా ఇలా 3 రోజులైనా కూర్చుంటాను నేను, అలా 10 రోజులైనా కూర్చుంటా కళ్ళు మూసుకొని. దట్ ఈస్ నాట్ మెడిటేషన్. అర్థమవుతుందో చెప్తుంది. ఈవెన్ దిస్ నెక్ పార్ట్ బెండ్ అవ్వకూడదు, ఇట్ హస్ టు బి స్ట్రేట్. అండ్ బ్లడీ గైజ్ ఆర్, సారీ, బ్లడీ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, మళ్ళీ మీరు బ్యాడ్ వర్డ్ అనుకుంటారు. ఏంటంటే అది ఫ్రస్ట్రేషన్ లో చెప్పే వర్డ్ అనమాట. మీరు షెట్ అంటారు కదా, అలాంటి వర్డ్. యు ఆర్ టీనేజర్స్, బ్లడ్ బాయిలింగ్ ఉండిద్ది మీకు, ప్రతి బ్లడ్ బాయిలింగ్ ఉండిద్ది. యూ కెన్ డూ, ఏం ఏం చేయవచ్చు తెలుసా. ఆ యవ్వనం అనేది, ఆ యూత్ అనేది, వావ్, ఇట్స్ మిరాకిల్. ఆ స్టేజ్ లో ఇఫ్ యూ కాంట్ హోల్డ్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ స్పైన్ అండ్ యువర్ నెక్ స్ట్రేట్ ఫర్ 20 to 30 minutes, ఓ మై గాడ్, యూత్ ఇస్ వేస్ట్ ఫర్. యవ్వనం అనేది వేస్ట్. ముసలోళ్ళు, ముసలోళ్ళు అయితే, ఏజ్ అయిన వాళ్ళు అయితే స్ట్రైట్ గా కూర్చోలేరు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి. ఓకే, మీకు నొప్పి ఏంట్రా, నాకేంత అర్థం కావట్లేదు, టీనేజర్స్ చెప్తున్నా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు థింకింగ్. ఓకే, నేను చెప్తున్నాను ఎలా కూర్చోవాలని. ఓకే, మైండ్ పవర్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఫర్ ఎ పర్సన్ హూజ్ మైండ్ ఈస్ ఫుల్లీ అండర్ కంట్రోల్ ఈజ్ ఎ సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే ప్యాంట్ మీద అండర్వేర్ వేసుకునే అవసరం లేదు, మైండ్ మీద అండర్వేర్ వేసుకోవాలన్నమాట. కామెడీగా ఎందుకు చెప్పానంటే, థాట్స్ ని కంట్రోల్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఐ సే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ థాట్స్, ఓకే, యూ ఆర్ ద సూపర్ మ్యాన్. ప్లీజ్ స్విచ్ ఆన్ ద వీడియోస్ లేని వాళ్ళు. ఓకే, నౌ there were various type of thinkings, and we can choose, sorry, there are various type of thinkings, we can choose from the choices available. When we choose the right kind of thinking, we can create wonders. The wrong type of thinking can destroy us completely. రాంగ్ టైప్ ఆఫ్ థింకింగ్ మమ్మల్ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తుంది. రైట్ టైప్ ఆఫ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్, చూస్ చేసుకోవాలన్నమాట. దేర్ ఆర్ 2 broad types of thinking that most people are aware of. చాలా మందికి తెలిసిన 2 బ్రాడ్ థింకింగ్ ఏంటంటే, ఒకటి పాజిటివ్ థింకింగ్, ఇంకొకటి నెగటివ్ థింకింగ్. ఇప్పుడు దేర్ ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ థింకింగ్. ద చూసింగ్ ఆఫ్ ద రైట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆన్వీక్షికి. అదే ఆన్వీక్షికి. అర్థశాస్త్రంలో ఆన్వీక్షికి ఏంటంటే, ఏ టైంలో నేను ఎలాంటి థింకింగ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆలోచించాలనేదే ఆన్వీక్షికి అనమాట. నా we are usually told by others to practice positive thinking. జనాలు మనకి పాజిటివ్ గా ఉండాలిరా, ఆలోచన పాజిటివ్ గా ఉండాలి, ఆలోచన పాజిటివ్ గా ఉండాలి, చదవకపోతే ఫెయిల్ అవుతావు. అది పాజిటివ్ థింకింగ్. బాగా చదివితే పాస్ అవుతావు. సేమ్ సెంటెన్స్ ఐమ్ టెల్లింగ్ యూ. చదవకపోతే ఫెయిల్ అవుతావు, బాగా చదివితే పాస్ అవుతావు. గెటింగ్ మై పాయింట్ అన్నట్టు. అలాని ప్రతి దానికి మనం అంత ఆలోచించలేం, కానీ బట్ స్టిల్ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేది రెండే తెలుసు మాకు. బట్ ఇన్ రియాలిటీ అది చాలదు. వీ నీడ్ టు హ్యావ్ ప్రాక్టికల్ థింకింగ్. ప్రాక్టికల్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
We need to between optimistic thinking, positive thinking. Optimistic ante aashavadam, that is positive thinking, and pessimistic thinking, that is negative thinking. There is something called realistic thinking. What is that thinking? Realistic thinking. అది దాన్నే Realistic మనం thinking. దాన్నే మనం ప్రాక్టికల్ థింకింగ్ అని కూడా చెప్తాం. థింకింగ్ ఆర్ క్లాసిఫైడ్ బ్రాడ్లీ ఇంటూ two, positive and negative. Then one more we can add in that classification, that is realistic thinking or practical thinking. Therefore, let us not be either optimistic or futurist, pessimistic. మనం ఆప్టిమిస్టిక్ గా ఉండక్కర్లేదు, పాజిటివ్ థింకింగ్ గా ఉండకూడదు, ఉండక్కర్లేదు, నెగిటివ్ థింకింగ్ గా కూడా ఉండక్కర్లేదు. ప్రాక్టికల్ థింకింగ్ వెళ్ళిపోద్దాం. లెట్స్ గో టు ప్రాక్టికల్ థింకింగ్ బికాస్ వీ నీడ్ సక్సెస్. సో యాజ్ వి ప్రొసీడ్ ఫర్దర్, అకార్డింగ్ టు చాణక్య, ఇండికేషన్ ఎలా ఉందంటే దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ థింకింగ్ ఈ ఆయన నేర్పించింది. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు చూస్ వన్ అండ్ స్టిక్ టు ఇట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్ కెన్ యూస్ టుగెదర్. ఎలా అంటే ఆయన బఫే మీల్ లాగా ఇచ్చాడు థింకింగ్ కి. ఓకే, మన పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే మనకి ఒకటే ఒకటి ఇచ్చారు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. యాక్చువల్లీ మీకు వేరే మార్గం లేదు, పాజిటివ్ థింకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోర్ కొట్టదు లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తుంటే. సో ఏంటంటే చాణక్య హాస్ గివెన్ యూ వేరియస్ ఆప్షన్స్. ఒకటి కాకుండా రెండు మూడు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ యూ కెన్ యూజ్. ఐ థింక్ ఐ విల్ ఎక్స్టెండ్ 10 minutes బికాస్ ఫస్ట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్టెండ్ 10 minutes. ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ ఐ కెన్ స్టాప్ ఇట్ ఎగ్జాక్ట్ at 6. ఓకే, సో ప్రాక్టీస్డ్ అండ్ ప్రీచ్డ్, ఆయన చాలా నేర్పించారనమాట. లెట్స్ గో టు ఫస్ట్ థింకింగ్, దట్ ఈస్ కాల్డ్ బోత్ సైడ్ థింకింగ్. ఏంటి బోత్ సైడ్ Both థింకింగ్? side thinking. ఏంట్రా? Both side thinking, sir. బోత్ సైడ్ థింకింగ్. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్స్, అమ్మ రాసుకోమ్మ బంగారం, రాసుకో. అప్పుడప్పుడు కూర్చొని చదవండి, ఎందుకంటే మీరు ఇంకా ఆ స్టేజ్కి ఎదగలేదు. ఒకసారి విని జస్ట్ అలా అర్థం చేసుకున్నాం, అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను, ఐఎమ్ యువర్ లైఫ్ కోచ్, మీ కెరియర్ గురించి కానీ మీ జీవితం గురించి కానీ ఐఎమ్ ట్రైనింగ్ యూ. ఎప్పుడైనా ఎక్కడైనా నేనేమైనా మిస్ చేస్తే, సరే ఇక్కడ దాకా నేర్పించారు, అంతకు ముందు నేర్పిలేదని చెప్పడానికైనా మీ దగ్గర రిటర్న్ ఉండాలి. అర్థమవుతుంది చెప్పేది? ఓకే, నౌ చాణక్య వాస్ కన్సిడర్డ్ సో బ్రిలియంట్ బికాస్ హీ యూజ్డ్ టు లుక్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక కాయిన్ ఇస్తే ఆయన రెండు సైడ్ చూసేవాడు అంట, అంటే ఒక సిచ్యుయేషన్ ని రెండు వైపు నుంచి చూసేవాడు అన్నమాట. అందుకే వాస్ సో బ్రిలియంట్. ఓన్లీ లుకింగ్ అట్ దట్ వన్ డైమెన్షన్ కెనాట్ రియలీ గివ్ అస్ ఫుల్ పిక్చర్. ఒక్క డైమెన్షన్ లో జీవితాన్ని కానీ ఏ సిచ్యుయేషన్ చూస్తే మనకు రియల్ పిక్చర్ దొరకదు అనమాట. సో నా మెనీ సో కాల్డ్ పాజిటివ్ థింకర్స్ డు నాట్ లైక్ టు థింక్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇందాకే చెప్పాను కదా, చాలా మంది పాజిటివ్ థింకర్స్ ఉంటారు. ఓకే, మేబీ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్, మేబీ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. బట్ వీ కెన్ నెవర్ థింక్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మీరు అబ్దుల్ కలాం గారి ఎప్పుడైనా ఒక స్పెషల్ వీడియో చూస్తుంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ వన్ షుడ్ లర్న్, నాట్ అబౌట్, సారీ ఆయన చెప్పింది నాకు గుర్తు రావట్లేదు అనమాట ఎగ్జాక్ట్ సెంటెన్స్. Teenagers or young people, the youth of India should not only understand how to manage success, they should also understand how to manage failures. చెప్పారా లేదా? సో ఇది చాణక్య అర్థశాస్త్ర కనెక్టివిటీ వస్తుందా మీకు? అర్థమవుతుందా ఎట్ నుంచి ఎక్కడ ఉందని? Yes, అర్థమవుతుంది sir. చెప్పింది. చెప్పే విధానం వేరే ఉంటుంది కానీ చెప్పటం అన్ని సేమ్. ఎఫెక్టివ్ గా ఎవరు చెప్తారో వాళ్ళ మాట ప్రపంచం వింటుంది. ఇప్పుడు నా వల్ల అవ్వలేదనుకో ఎఫెక్టివ్ గా చెప్పటం, ఐ వీక్ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను కమ్యూనికేషన్ చేయడం నాకు రాదు, చేత కాదు, మీన్స్ అవుతుంది కానీ రావట్లేదు నాకు, నేర్చుకోవాలి, పెంచుకోవాలి, అది మనకు తెలియాలన్నమాట. నా మెనీ సో కాల్డ్, ఓకే, దే లివ్ ఇన్ అన్ ఇమాజినరీ యూటోపియన్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి గుడ్. కొంతమంది, నేను ఒక్కొక్కసారి అలా ఉండొచ్చు, మీరు అలా ఉండొచ్చు, ఏం చేస్తారంటే ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు, ఎప్పుడు అన్ని మంచిదే జరుగుతాయి. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలా ఆలోచించడంలో ఏం ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డ్రీమ్ అండ్ థింక్ బిగ్. ఓకే, అబ్దుల్ కలాం గారిని తెలుసుకున్నాను, ఆయన పేరు వచ్చేసింది అనమాట ఈ బుక్ లో, అర్థశాస్త్ర ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటేషన్ బుక్ లో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇన్స్పైర్డ్ ఎ ఓల్డ్ జనరేషన్ బై ఆస్కింగ్ దెమ్ టు డ్రీమ్.
ఆయన చెప్పిందే డ్రీమ్ అని. అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. హీ గేవ్ వింగ్స్ టు ఫైర్ టు అవర్ ఇమాజినేషన్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక బుక్ ఉంది ఆయన. ఓకే, విల్ రీడ్ అబౌట్ దట్. నేను తెచ్చి మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఇచ్చి మమ్మల్ని ఆ పెద్దగా ఎలా డ్రీమ్ చేయాలని చూపించారనమాట. ఇఫ్ వన్ డస్ నాట్ డ్రీమ్, వన్ విల్ నెవర్ బి ఏబుల్ టు క్రియేట్ ఎనీ వరల్డ్. డ్రీమ్ అవ్వకపోతే మళ్ళీ కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించలేము. వీ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ వేర్ వీఆర్ అండ్ వేర్ వీ షుడ్ బి. ఇక్కడున్నాము నీ రోజులు, ఇక్కడ దాకా వెళ్ళాలి. మనం మనల్నే తీసుకెళ్ళాలి, కానీ ఎవడో వచ్చి తీసుకెళ్తాడని కూర్చోటం మూర్ఖత్వం అనేది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. ఫర్ దాట్ టు హ్యాపెన్ వీ నీడ్ టు థింక్ బిగ్ అండ్ పాజిటివ్. అది అవ్వాలంటే పెద్దగా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచన. అది 100% సరే. కానీ రిలయింగ్ ఆన్ పాజిటివ్ థింకింగ్ కెన్ బి డేంజరస్ టు. అంటే ఎప్పుడు మనం ఏదో అనుకోండి ఇలాగే జరుగుతుందని ఆలోచించడం డేంజరస్ టు. వెన్ రియాలిటీ హిట్స్, రియాలిటీ వచ్చిన వెంటనే ఫెయిల్ అయితే అది మమ్మల్ని డిప్రెషన్కి తీసుకెళ్ళింది. లెట్స్ అన్ ఎగ్జాంపుల్, ఐ హావ్ ఇమాజిన్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఎప్పుడు ఇదే ఆలోచన. ఓకే, నేను అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో ఐ సే ఓన్లీ 3% పీపుల్ విల్ ట్రాన్స్ఫార్మ్. 100 మందికి నేను ట్రైనింగ్ ఇస్తే 3. ఆమె పాజిటివ్ థింకర్ కదా, నేను ఎలా ఆలోచించాలి? 100 మంది కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారని ఆలోచించాలి. అవునా? అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తే నాలాంటి మూర్ఖుడు ఎవరు ఉండరు. అలాగే నేను వెళ్ళేంత డిప్రెషన్కి ఎక్కడికి ఉండదు. ఇప్పుడు అస్సలు నేను పర్సనల్ డెవలప్మెంట్ చెప్తున్నాను, నా టీంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఓకే, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సూపర్ శివ యూ హ్యావ్ ఎ నైస్ సబ్జెక్ట్ అంటారు. కానీ అందరూ అలాగే అక్సెప్ట్ చేస్తారా? లేదు. ఎంతో మంది చెప్తారు సార్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా చెప్తారు, ఏంటి సార్ ఇవన్నీ ఎవరికి కావాలి సార్, మార్క్స్ ఉంటే చాలు సార్ అంటారు. ఓకే, సో అలాంటి జనాలు ఉన్నారన్నమాట, ఏమైనా చదివిన వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అందుకే నేను ఏం చెప్తాను, పెద్దగా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. కానీ దాని మీదే ఆధారపడితే యూ విల్ బి ద ఫుల్ పీపుల్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ as both side thinking, positive thinking and the other side thinking. What is that? Let's understand. Okay, such a person will, I had a dream and the world is a problem. It does not allow me to fulfill the dream. ప్రతిసారి ఒక్కడ కంప్లైంట్ చేస్తాను, నేను చూస్తాను. నాకు పెద్ద డ్రీమ్ ఉంది సార్, ప్రపంచం చెడిపోయిన ప్రపంచం, నన్ను వదలట్లేదు. ప్రపంచం ఏం చేసిందిరా? నువ్వే కదా ప్రపంచం. నువ్వేం చేయాలనుకున్నా ఎవరో ఒకరు ఎటో ఒకరు ఆపడానికే ట్రై చేస్తారు. కానీ నువ్వు దాని గురించి ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏం కారణం దానికి? నువ్వు ఆలోచించలేదనమాట. అదర్ సైడ్ ఆఫ్ థింకింగ్ నువ్వు చేయలేదనమాట. ఇప్పుడు గోల్ సెట్టింగ్ లో ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంట్రా అది? వాట్ ఆర్ ద గోల్స్? 7 స్టెప్స్ లో 3 స్టెప్స్ మాత్రం చెప్దాం. వాట్ ఆర్ ద గోల్స్? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్? థర్డ్ వన్ ఇస్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఏంటి ఛాలెంజెస్ ఏముంటాయి? అవి 3 అడగకుండా గోల్ కి అడుగు పెట్టితే మూర్ఖుడు అనాలా, బుద్ధివంతుడు అనాలా? సో లైక్ దట్. నౌ లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు. దీస్ పీపుల్ దెన్ బికమ్ సో నెగటివ్ దట్ వన్ వండర్స్ వాట్ హ్యాపెన్ టు ఆల్ ద ఎనర్జీ దే డిస్ప్లేడ్ వెల్ దే స్టార్టెడ్ ఆన్ దేర్ జర్నీ టు అచీవ్ దేర్ డ్రీమ్స్. డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. ఐ స్టార్టెడ్ మై డ్రీమ్స్ ఇన్ వాట్ ఐ కెన్ సే 2009. ఇట్స్ ఆల్మోస్ట్ 11 years. 11 సంవత్సరాలు డ్రీమింగ్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ స్టూడెంట్స్. 5 కోట్ల మందిని ట్రాన్స్ఫార్మ్ చేయాలని నేను డ్రీమ్ స్టార్ట్ చేసింది 2009లో. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. 11 yearsలో 10 లైఫ్లో కూడా ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోయాను. ఏంటి ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ అంటే? ఎలా అంటే ఒక ఫ్యామిలీని మార్చాలి, ఒక ఇండివిజువల్ స్టూడెంట్ని కాదు. నా గురించి ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, కూతురు. ఓకే, 1 second, మై మొబైల్ బ్యాటరీ ఇస్ గోయింగ్ డౌన్, లెట్ మీ ఛార్జ్ ఇట్. ఓకే, ఐఎమ్ సారీ. ఆ ప్రాసెస్ లో ఓకే, ఈవెన్ ఎనీబడి నాతో జర్నీ చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాగే అనుకొని నా ఫ్రెండ్స్ అన్ని స్టార్ట్ ఉన్నారు. కానీ ఎవ్రీబడి ఇప్పుడు ఎంత నెగిటివ్ అయిపోయారంటే వాళ్ళు అస్సలు ఇంకేం చేయరు, ఫుల్ నెగిటివ్ అయిపోతారు. ఇఫ్ యూ డోంట్ థింక్. ఇప్పుడు నేను ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తాను, డైలీ ఫెయిల్యూర్స్. కరెక్ట్ అన్నమాట. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. అయితే ఈ రోజు అందరూ 10 మంది ఏమున్నారు మన క్లాస్ లో, అందరూ కరెక్ట్ గా టాస్క్ లిస్ట్ ఫాలో చేస్తారు, కరెక్ట్ గా ఉంటారు. 8 మంది ఫాలో అవ్వరు. ఎంత నెగిటివిటీ రావాలి నాకు? నాకు టాస్క్ ఇచ్చేప్పుడే తెలుసు 80-20 రూల్. ఎక్కడైనా ఉంటే
ఇప్పుడు ఒక దేశం బాగా ఉందంటే, మన కంట్రీ బాగుందంటే 130 మంది కోటి వల్ల కాదు బాగుండేది. 20 కోటి మంది ఓన్లీ 20% వాళ్ళు మాత్రమే దేశం గురించి ఆలోచిస్తున్నారు. మిగతా 80% మంది అస్సలు దేశం గురించి కానీ దేశ అభివృద్ధి గురించి కానీ ఆలోచించట్లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఆ గుర్తొస్తుంది ఎప్పుడు మోదీ గారి భాషణం కానీ ఇంకొకరు భాషణం కానీ వినిపించినప్పుడు ఆంధ్ర మీన్స్ వాట్ ఎవర్ ఆ పర్టికులర్ రోజు మాత్రం గుర్తొచ్చేస్తుంది. టీచర్స్ డే రోజే టీచర్స్ డే గుర్తొచ్చేది. ఇంకెప్పటికీ జీవితంలో గుర్తుకురారు. టీచర్ అనేవాడు దేవుడు అని ఇంకెప్పుడు గుర్తుకురారు. టీచర్ డే అంటే 80-20 రూల్. ఒక కంపెనీలో పనులు చేసేవాళ్ళు అంతనే. 10 మంది ఉంటే దాంట్లో 8 మంది అస్సలు చేస్తుంటారు పని, వాళ్ళ వల్ల మనకు లాభం లేదు, ఇద్దరు వల్ల లాభం. ఆ ఇద్దరు ఎలా పనిచేస్తారంటే మిగతా 8 మందికి సమానంగా పనిచేసే కెపాసిటీ వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ వి కాల్ ఇట్ as 80-20 ప్రిన్సిపల్. సో అందుకే నాకేమంత బాధ అనిపించదు. ట్రైనింగ్ అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? హౌ ఐ థింక్, హౌ యూ షుడ్ థింక్. ఆన్వీక్షికిలో ఎలా ఆలోచించాలనేది మీకు పాయింట్ అర్థమవుతుందా? సో అలాగే కంటిన్యూ అయితే మీరు వాళ్ళు ఎలా అవుతారంటే ఇంకా స్టార్టింగ్ లో ఉన్న ఎనర్జీ చచ్చిపోయింది, ఇంక ఎండింగ్ లో అస్సలు లేదు వాళ్ళకి ఎనర్జీ. ఇంకేం వద్దప్ప స్వామి, చెడు ప్రపంచం, ఈ ప్రపంచం నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామో అని ఆలోచిస్తారు కానీ ఇంకా ముందు ఏం చేయలేరు అనమాట. సో నెక్స్ట్, డ్రీమింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టార్ట్ టు ఎనీ ప్రాజెక్ట్. ఏదైనా ప్రాజెక్ట్, మీరు బ్రతకటం ఉండొచ్చు, పెళ్లి చేసుకోవటం ఉండొచ్చు, చదవటం ఉండొచ్చు, తినటం ఉండొచ్చు, వండటం ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాజెక్ట్. ఇంకా ప్రాజెక్ట్ అంటే గుర్తుకొచ్చేది ఒకటి. ఆ స్కూల్లో కాలేజ్లో ఏదో ఒక టాపిక్ ఇస్తారు, మీరు వెళ్తారు ఇంటర్నెట్ లో ప్రాజెక్ట్ టైప్ చేస్తారు, వచ్చేసి కంట్రోల్ పీ ప్రింట్ వచ్చేసి తీసుకొచ్చి స్కెచ్ పెన్ తీసుకొని రాసి మేడం ప్రాజెక్ట్. దట్ ఈస్ బుల్షిట్, నాట్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ప్రింట్ అవుట్. ఏంటది? ప్రింట్ అవుట్. దట్ ఈస్ నాట్ కాల్డ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ఒక పని, ఏదైనా ఇట్ హ్యాస్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు రియాలిటీ. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు పెద్దగా ఆలోచించడం, డ్రీమ్ చేయటం పర్ఫెక్ట్. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఇన్ యువర్ థింకింగ్ యాజ్ వి అండర్టేక్ ద జర్నీ. మనం ఆ జర్నీ స్టార్ట్ చేసేప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి డెస్టినేషన్ చేర్చుకునేదాకా. కొంతమంది దానికి ఒక డైలాగ్, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్. అరే కరెక్ట్ బాబా, వాడు చెప్పింది ఏంటంటే జర్నీ చేస్తూనే ఉండు, ఏమి సాధించద్దు అని చెప్పలేదు. అర్థమవుతుందా? ఒక్క సక్సెస్ అయిన తర్వాత ఇంకో సక్సెస్, ఒక్క డెస్టినేషన్ చేరుకున్న తర్వాత ఇంకో డెస్టినేషన్. మనం దాన్ని రివర్స్ గా తీసేసుకున్నాం. ఒక్క డెస్టినేషన్ కూడా టచ్ అవ్వం, ఇక్కడే ఉంటాం. ఇక్కడ నుంచి పెద్దగా వాగుతాం ఏమని, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. నో, దట్ ఈస్ నాట్ ద మీనింగ్ వాట్ దే సే. అర్థమైందా? అలాగే కదా మీరు అనుకుంది. సక్సెస్ ఇస్ నాట్ ఏ జర్నీ, సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్ అంటే ఏంటి? ఒక్క తర్వాత ఒకటి ఎక్కుతూ ఉండాలి మెట్టు మనం. అదే జీవితానికి అర్థం, పరమార్థం. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండాలి. వెన్ ద రివర్ ఫ్లోస్ టువర్డ్స్ ద ఓషన్, విచ్ ఇస్ ఇట్స్ డెస్టినేషన్? ఇదన్నీ మన ప్రాజెక్ట్ లో ఉందా లేదా? మొత్తం అర్థశాస్త్ర భగవద్గీతలో ఉన్నది ఆ 23 పేజీలో ఉంది. ఫస్ట్ పేజ్ వాటర్, అవునా? ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ విత్ పర్సెప్షన్ లో ఈ పర్టికులర్ పాయింట్ ఉందా లేదా? ఐ రీడ్ ది సెంటెన్స్. అర్థశాస్త్రంలో ఉన్న పాయింట్ నేను చెప్తున్నాను. వెన్ ద రివర్ ఫ్లోస్ టువర్డ్స్ ద ఓషన్ విచ్ ఇస్ ఇట్స్ డెస్టినేషన్, దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఇట్ ఫేసెస్, yet the river keeps flowing. If a rock blocks its path, the river will simply flow around it and create a new path. The river will never lose its focus, and finally it will merge and become one with ocean. Our dreams are fulfilled in similar way. ఉందా లేదా? చూసారా కాదా సార్? మనకేంటంటే ప్రింట్ అది మొమెంటం లో సార్, దీంట్లోనే ఉంది, రెంట్లోనే ఉంది, వాటర్ లో కూడా ఉంది. అన్నిట్లో ఉందిరా. చెప్తున్నాను కదరా, ప్రపంచం పెద్ద ఫార్ములా లేదు, సింపుల్ ఫార్ములా ప్రపంచం. ఏమీ లేదు. 3 విషయాలు ఇంకా చెప్పిస్తాను. ఓకే, 3 విషయాలు, 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫస్ట్ ఒకటి, ఎవ్రీ మినిట్ ఈస్ ద లాస్ట్ మినిట్ ఇన్ మై లైఫ్. ఎవ్రీ పర్సన్ ఈస్ ద లాస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎవ్రీ
Knowledge which I learn is the last knowledge in my life. Every work is the last work in my life. అంతే జీవితం. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అన్కండిషన్ గా ప్రేమించాలి. నిన్ను నువ్వు అద్దాలు చూసుకొని ఎంత ప్రేమిస్తావో నిన్ను నువ్వు, అంత ప్రేమ ప్రతి ఒక్కరి మీద కనబడాలి. అంటే వాళ్ళందరికీ అన్ని ఇచ్చేయమని కాదు, వాళ్ళ గురించి దురాలోచనలు, వాళ్ళు చెడిపోవాలనేది అది పెట్టుకోకూడదు, అస్సలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అస్సలు రాదు. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రెండోది, ఇజ్ ఇట్ నెసరీ, సారీ, ఇజ్ ఇట్ ట్రూ, నాకు ఏదైనా కావాలంటే అడగాలి ఏంటి, ఇజ్ ఇట్ ట్రూ, ఇజ్ ఇట్ నెసరీ, ఇజ్ ఇట్ ప్రాఫిటబుల్. అంతే, సింపుల్ లైఫ్. 4+3 7 స్టెప్లు. అయినా అది డీటెయిల్ గా అర్థం అవ్వాలని ఇవన్నీ కోర్స్ అని చేస్తాం. కొంతమంది ఉంటారు, ఇవన్నీ మాకు తెలుసు సార్, తెలుసు సార్, తెలుసు సార్, అన్ని తెలుసు వాడికి. చేస్తారా? చేయరు. కరెక్ట్ గా పూర్ణ? నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ నాట్ సేమ్. నోయింగ్ ఇస్ డిఫరెంట్, డూయింగ్ ఇస్ డిఫరెంట్. అవునా కదా? తెలుసుకోవటం, చేయటం రెండు సేమ్ కాదు. తెలుసుకోవటం, చేయటం రెండు వేరు వేరు. తెలుసుకోవటం, చేయటం రెండు ఒకటే అయ్యి ఉంటే చాలా మంది పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు కదా. తెలుసు కదా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, చాలా బాధ్యతలు వస్తుంది, ఆయన చేసుకుంటున్నారు. దే నో ద ప్రాబ్లమ్స్. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్. కొంతమంది ఉంటారు. నో, ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే, అన్నీ తెలుసు కానీ చేస్తున్నావా? ఇప్పుడు కూడా అర్థశాస్త్రం తెలుసు, ఆన్వీక్షికి తెలుసు, రేపు నుండి ఫాలో అవుతావా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇంకేం లేదు. అర్థమవుతుందా? నౌ let me come back to the thing. We need to learn from Chanakya. We need to look at the both sides when we start our journey. సూపర్ గా ఈ మనం చాణక్య నీతి ఎలా ఉందంటే, ఆయన ఆలోచన, ఆ అర్థశాస్త్రం స్టార్ట్ అయినప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రేయర్ ఉంది. ఓకే, ప్రేయర్ ఉంది. ఓకే, ఓం నమ శుక్ర బృహస్పతి అభ్యం, ఓం నమ శుక్ర బృహస్పత్యభ్యం అంటే సాల్యుటేషన్స్ టు శుక్ర అండ్ బృహస్పతి. శుక్ర ఎవరు? అమ్మా, నీ హెడ్సెట్ మార్చలేదమ్మా. నేను హెడ్సెట్ మార్చలేదు, హెడ్సెట్ మార్చాను, వినబడట్లేదు, గుర్రని సౌండ్ వస్తుంది. ఓకే, రాక్షసులకి గురు బృహస్పతి ఎవరు? దేవతలకి గురు. ఇక్కడ ఎవడైనా మంచివాడు ఇద్దరికి నమస్తే చెప్తాడా? అక్కడ వచ్చింది. దేర్ ఇస్ హిడెన్ సీక్రెట్ ఇన్ దిస్ ప్రేయర్. చాణక్య అర్థశాస్త్రం రాసేప్పుడు ప్రీవియస్ చూసినట్టు అన్ని టీచర్లు టూ గ్రేట్. ఓకే, అన్ని టీచర్లు ఎవరైనా ఒక్కరికి చెప్తారు, కానీ చాణక్యం మాత్రమే ఇద్దరు గురువులకి నమస్తే చెప్తాం. మన యూనివర్సల్ ప్రేయర్ లో ఎన్ని గురువులకు చెప్తాం రా? ఆల్ గురువుస్ ఆఫ్ ద వరల్డ్. మన చాణక్యకినా ఒక స్టెప్ ఎక్స్ట్రా అన్నమాట. మనం కదా చాణక్య అయితే అంతకు ముందు అయితే ఒక్క గురువుకి నమస్తే చెప్పేవాళ్ళు, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. ఇంకా ఇక్కడ చాణక్య ఇద్దరు, మనం ఆల్ గురుస్ ఆఫ్ ద వరల్డ్, అన్ని గురువులే. గెటింగ్ మై పాయింట్. సో బట్ ఈ స్టార్ట్ సెల్యూటింగ్ టు. ఓకే, శుక్ర వాజ్ అన్ ఆచార్య, ద గురు ఆఫ్ అసురాస్. ఓకే, అది చెప్పాను అన్నమాట. A brilliant master. He was a teacher and is known for his work Shukraniti, which offers strategy. శుక్రాన్ని ఎందుకు ప్రేయర్ చేశారంటే శుక్రనీతి అని కూడా ఉంది. చాణక్య నీతి, శుక్రనీతి. దెన్ కమ్ బృహస్పతి, గురు ఆఫ్ దేవతాస్. ఆయన జూపిటర్ అంటాం. బృహస్పతి టూ వాజ్ ఎ గ్రేట్ టీచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. బృహస్పతి కూడా పొలిటికల్ సైన్స్ నేర్పించేవాళ్ళు అంటారు. నౌ ఇమాజిన్ దిస్, ద అసురాస్ అండ్ దేవతాస్ at war. Both are guided by their respective teachers. It is similar to a football match. ఇద్దరు, ఇటువైపు అసురులు, అటువైపు దేవతలు, ఇద్దరు ఫైట్ నించున్నారు అనమాట. ఇద్దరికి పర్ఫెక్ట్ గా ఒక ఇద్దరు కోచ్ ఉన్నారు అనమాట. అటువైపు ఒక బృహస్పతి, ఇటువైపు ఒక అసుర. అది ఎలా ఉండేది? ఒక ఫుట్బాల్ మ్యాచ్ లా ఉండేది. బోత్ టీమ్స్ హ్యావ్ కోచెస్ టు ట్రైన్ గైడ్ ద ప్లేయర్స్. ట్రైన్ అండ్ గైడ్ ద ప్లేయర్స్. ఇద్దరికి కోచ్ ఉంటుందా? ఫుట్బాల్ కోచ్. ఫుట్బాల్ ఎలాంటి గేమ్ అంటే కోచ్ అక్కడే ఉంటాడు. గేమ్ ఆడితేప్పుడు అంటుంటాడు, చూసుంటారా మీరు ఫుట్బాల్ హాకీలో? దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. సో why take the side of one team and one teacher? There is Chanakya offers salutations to both teachers. అండ్ చాణక్య ఎలాంటి వాడు అంటే ఇద్దరికి కూడా ఓకే, ఇద్దరితో నేర్చుకుందాం, ఇద్దరికి థ్యాంక్స్ అనేవాళ్ళు.
అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇస్ దాట్ ముందు శుక్రాచార్యకి నమస్తే చెప్తారు, తర్వాత బృహస్పతికి చెప్తారు. అక్కడ చాణక్య హౌ హి సేస్ ఓం నమో శుక్ర బృహస్పతి అభ్య అంటారు. గెటింగ్ పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ ముందు నెగిటివ్ వాళ్ళకి చెప్పి తర్వాత పాజిటివ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, దెర్ ఈస్ ద ఐడియా ఈస్ టు లుక్ ద కౌంటర్ వ్యూ ఫస్ట్ అండ్ దెన్ ద గుడ్ సైడ్. ప్రాబ్లమ్ ని ముందు చూసి తర్వాత మంచి సైడ్ ని చూడాలనే ఐడియా ఇక్కడ. అనదు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓకే, దుర్జన ప్రథమ వదన సజ్జన దండ గదనంతరం. ఓకే, ఐఎమ్ సారీ, ఇంకోసారి చెప్తా. దుర్జన ప్రథమ వందనం సజ్జన దదనంతరం. అంటే దుర్జనులు చెడు వాళ్ళకి ముందు అన్నా నమస్తే, బాగున్నావన్నా, బాగున్నా. తర్వాత చెడు మంచి వాళ్ళకి తర్వాత చెప్పుకోవచ్చు. మంచి వాడికి నమస్తే చెప్పకపోయినా పర్లేదు, చెడు వాడికి ముందు నమస్తే చెప్పాలా. దట్ ఈస్ చాణక్య, దట్ ఈస్ ద మాస్టర్ పీస్ ఇంటెలిజెన్స్ అనమాట. చెడుకి లేకపోతే నెగిటివిటీకి ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్, ఆలోచన, తర్వాత పాజిటివ్ థింకింగ్. బట్ వీ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్ థింకింగ్. అంటే ఇది చూసి భయపడేది కాదు, ఇది కూడా మనకు తెలియాలి. అర్థమవుతుందా? ఓకే, నౌ విచ్ మీన్స్ ఇప్పుడు చెప్పాను, వెన్ యూ లుక్ అట్ బోత్ సైడ్ ఆఫ్ ఎన్ ఇష్యూ యువర్ థింకింగ్ ఎవాల్వ్స్. రెండు రకాలు ఆలోచిస్తే మీ ఆలోచన ఎవాల్వ్ అవుతుంది. ఎవాల్వ్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు కోతిలై ఉండేవాళ్ళని అంట, మనం కోతి నుంచి మానవ వచ్చాడు, ఏమంటారా దానికి? మంగ నుండి మానవ ఏంటారు అది? ఏమంటారా దానికి? కోతి నుండి మానవనా, మంగ నుండి మానవనా? చెప్పండి రోయ్. కోతి నుండి మానవే సార్. కోతి నుండి మానవ. ఓకే, కోతి నుండి మానవ అంటే ఎవాల్వ్ అన్నమాట. అలాగే ఆలోచన విధానం కూడా ఎవాల్వ్ అవ్వాలి, మారాలి. ద ఎర్త్ ఇస్ ఎవాల్వింగ్, రివాల్వింగ్ కాదురా. రివాల్వింగ్ అంటే తిరగటం, ఎవాల్వింగ్ అంటే చేంజ్ అండ్ ఇంప్రూవ్. మన థింకింగ్ కూడా అలా ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో నౌ గుడ్ పీపుల్ విల్ ఆల్వేస్ గివ్ యూ గుడ్ అడ్వైస్, బట్ ద వికెడ్ విల్ షో యూ ద లూప్ హోల్స్ ఇన్ దర్ థాట్స్. అంటే మంచి వాళ్ళు ఎప్పుడు మీకు మంచి సలహాలు ఇస్తారు, కానీ చెడు వాళ్ళు మీ ఆలోచనలో ఉన్న ఆ వీక్నెస్ ని చూపిస్తారు అనమాట. అప్పుడు మనకి ఇంకా స్ట్రాంగ్ అవుతాం. లూప్ హోల్స్ అంటాము. ఓకే, ఒక బకెట్ ఉంది, బకెట్ లో హోల్ ఉంది, ఎక్కడి నుంచో నీరు కారుతుంది, ఎక్కడి నుంచి కారుతుంది తెలియాలి కదా. వికెడ్ అనే వాళ్ళు మీ బ్రెయిన్ లో ఉన్న, మీ ఆలోచనలో ఉన్న నెగిటివ్ థాట్స్ వల్ల వాళ్ళు చూపిస్తారు అనమాట, దారి చూపిస్తారు. చూడు బంగారం, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అర్థమవుతుందా? సో యూ షుడ్ కన్సిడర్ బోత్. సో నౌ you can consider both arguments before making your move. Always take the opinion of both sides. The truth may lie in between. అంటే బోత్ సైడ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మంచి వాళ్ళు చెడు వాళ్ళు రెండు ఇచ్చే అడ్వైస్ తీసుకోండి. అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మధ్యలో రెండు వైపు నుంచి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. దిస్ వన్ టైప్ ఆఫ్ థింకింగ్. వాట్ ఈస్ థింకింగ్? వన్ టైప్ ఆఫ్ థింకింగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థింకింగ్? Both side thinking. Both side. That's all for the day. Thank you very much. Jai Hind, Jai Andhra.